సినిమా ప్రారంభంలో మనకి తైవాన్లో మన హీరో జిమ్ని చూపిస్తారు. అతనికి పక్కనే ఉన్న ఈ అమ్మాయి అతని గర్ల్ ఫ్రెండ్. తన పేరు క్యాట్. క్యాట్ నిద్ర లేవగానే తను చాలా తొందరగా పనికి రెడీ అవుతుంది. ఇంకా మన హీరో సంగతికి వస్తే అతను బ్రష్ చేయకుండా ఫుడ్ తిని అలా కొంచెం బాల్కనీకి వస్తాడు. చూస్తే అక్కడ ఆపోజిట్ బిల్డింగ్ లో ఎవరో ఒక ముసలావిడ బట్టలంతా రక్తంతో సైకోలో నిల్చుని ఉంటుంది. ఆమెని అలా చూసిన మన హీరోకి చాలా భయం వేస్తుంది. కానీ అతను ఒక్క సెకండ్ డిస్ట్రాక్ట్ అయి మళ్ళీ తిరిగి చూసేసరికి అక్కడ ఎవ్వరూ కనిపించరు. దీంతో జిమ్ ఇదేదో అతని బ్రహ్మాని అనుకుంటాడు. అప్పుడే హీరో వాళ్ళ పక్కింటి నేబర్ తో మాట్లాడతాడు. ఆ పర్సన్ గార్డెనింగ్ చేస్తుంటాడు. ఆ వ్యక్తి మన హీరో దగ్గర చెప్తాడు వాళ్ళ ఊర్లో ఏదో ఒక డేంజరస్ అయిన వైరస్ స్ప్రెడ్ అవుతుందని. సోషల్ మీడియాలో రూమర్ స్ప్రెడ్ అవుతున్నాయని. ఆ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన వారికి జస్ట్ జలుబు ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ వైరస్ మ్యూటేట్ అవుతుంది. రేబీస్ ఎంత డేంజరస్ ఆ వైరస్ కూడా అంతే డేంజరస్ అంట. అయినా ఇవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమే. నాకు కూడా జలుబు ఉంది కానీ నేను నార్మల్ గానే కదా ఉన్నా అని అతను చెప్తాడు. అప్పుడే హీరో గర్ల్ ఫ్రెండ్ వచ్చి ఆ నేబర్ కి బాయ్ బాయ్ చెప్పి తను మన హీరో దగ్గర నాకు పనికి టైం అవుతుంది, నన్ను స్టేషన్ లో డ్రాప్ చేయి అని చెప్తుంది. సరే అని హీరో తనని స్కూటర్ లో తీసుకువెళ్తాడు. వీడు బ్రష్ చేయలేదు, స్నానం చేయలేదు, కనీసం బట్టలు కూడా మార్చుకోలేదు. అలానే వెళ్తాడు. దారిలో వీళ్ళు ఒక క్రైమ్ సీన్ ని చూస్తారు. పోలీస్ ఒక అతన్ని అరెస్ట్ చేస్తుంటాడు. ఆ విక్టిమ్ యొక్క బాడీ రక్తంలో తడిచుంటుంది. అతి కిరాతకంగా అతన్ని చంపేస్తుంటారు. ఆ సీన్ చూసి వీళ్ళిద్దరూ కూడా షాక్ అవుతారు. తర్వాత హీరో క్యాట్ ని స్టేషన్ లో డ్రాప్ చేశాక అతను మళ్ళీ వచ్చిన దారిలోనే రిటర్న్ వెళ్తాడు. కానీ ఈసారి చూస్తే ఆ క్రైమ్ సీన్ లో ఎవ్వరూ ఉండరు. తర్వాత హీరో టీ తాగడం కోసం అతని యూజువల్ ప్లేస్ కి వెళ్తాడు. ఆ రెస్టారెంట్ లో చాలా మంది ప్రజలు ఉంటారు. కొంచెం సేపట్లో అదే రెస్టారెంట్ లోకి మన హీరో బాల్కనీలో ఒక ముసలావిడిని చూశాడు కదా, ఆవిడ అక్కడికి వస్తుంది. ఆమె డ్రెస్ లో ఉన్న బ్లడ్ ని చూసి అందరూ మీరు బానే ఉన్నారా అని అడుగుతారు. వెంటనే ఆమె అడిగిన వాడి మొహంలో ఊసేసి తర్వాత పొయ్యి మీద మరుగుతున్న నూనెని ఇంకో అతని మొహం మీద పోసిస్తుంది. అక్కడితో ఆగకుండా ఆ వ్యక్తి మొహంలో ఉన్న స్కిన్ ని ఏదో చికెన్ స్కిన్ ని తీసినట్టు పీకి పారిస్తుంది. నొప్పిలో ఆ వ్యక్తి అరుస్తాడు. ఈ హారర్ సీన్ ని చూసి మన హీరో అతనికి సహాయం చేయడం కోసం వెళ్తే ఆ ముసలావిడ మన హీరోని చూసి నవ్వుతుంది. వెనకాలే తను ఆల్రెడీ ఉమ్మేసిన వాడు ఇన్ఫెక్ట్ అయిపోయి అతను మిగతా వాళ్ళపైన దాడి చేస్తాడు. ఇలా ప్లేస్ లో ఒక గందరగోళం మొదలవుతుంది. ఆ వైరస్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. ముసలావిడ నెక్స్ట్ మన హీరోని చంపడం కోసం వచ్చినప్పుడు అతను భయపడి వెనక్కి వెళ్తాడు. సరిగ్గా అదే సమయానికి అతని అదృష్టం స్పీడ్ గా వచ్చిన ఒక కార్ ఆమెని గుద్ది ఎగరేస్తుంది. ఆ ముసలావిడ స్పాట్ అవుట్ అయిపోయింది. ఆ కార్ ని డ్రైవింగ్ చేసిన వాడిని చూస్తే వాడు చాలా పిచ్చి పట్టినట్టు నవ్వుతుంటాడు. సో అతను కూడా ఈ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన వాడే. ఈ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళంతా ఇలానే చాలా అగ్రెసివ్ గా మారిపోతారు. మతిపోయిన జాంబీల్లా నడుచుకుంటారు. ఒక బిల్డింగ్ పై నుంచి ఒక లేడీ అయితే డైరెక్ట్ గా కిందకి జంప్ చేసేస్తుంది. కొంచెం సేపట్లోనే చాలా ఇన్ఫెక్టెడ్ మన హీరోని టార్గెట్ చేసి అతని వెంట పడతారు. హీరో జిమ్ ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని వదలకుండా పరిగెడతాడు. అతను చాలా ఫాస్ట్ గా మళ్ళీ తన ఇంట్లోకి వచ్చి డోర్ ని లాక్ చేసుకుని తప్పించుకుంటాడు. ఇలా అలిసిపోయిన అతను ముందు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి సోడా తాగి తర్వాత టీవీ ఆన్ చేసి చూస్తే అసలు ఏ ఛానల్లోనూ సిగ్నల్ లేదు. తన గర్ల్ ఫ్రెండ్ కి కాల్ చేయడానికి ప్రయత్నిస్తే కాల్ కూడా వెళ్ళదు. సో అతను తనకి మెసేజ్ పెడతాడు. నువ్వు ఎక్కడ ఉన్నావు, బానే ఉన్నావా, ఎవరిని నమ్మకు, చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. అదే సమయంలో బయట స్పీకర్ లో ఏవేవో పిచ్చి అనౌన్స్మెంట్లు చేస్తుంటారు. సో వీళ్ళ ఏరియా మొత్తం ఆల్రెడీ ఈ వైరస్ స్ప్రెడ్ అయిపోయింది అని హీరో అర్థం చేసుకుంటాడు. అదే సమయంలో మన హీరో ఎక్స్పెక్ట్ చేయని టైంలో వెనక నుంచి ఒక స్ట్రేంజర్ మన హీరో దగ్గరికి వచ్చి అతని పైన దాడి చేస్తాడు. లక్కీలీ వీడు ఆ అటాక్ నుంచి తప్పించుకున్నాడు. ఆ వ్యక్తి మన హీరో యొక్క నేబర్. బాల్కనీ ద్వారా అతని ఇంట్లోకి వచ్చేసాడు. అతని కళ్ళు ప్యూర్ బ్లాక్ కలర్ లో ఉంటాయి. ఈ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన వారి కళ్ళన్నీ ఇలానే ఉంటాయి. అతను గార్డెనింగ్ చేసే సిజర్స్ తో మన హీరో పైన చాలా అగ్రెసివ్ గా దాడి చేసి అతను చివరికి జిమ్ యొక్క 2 వేలని కట్ చేసేస్తాడు. హీరో అతన్ని కిక్ చేసినప్పుడు నైబర్ కింద పడ్డ మన హీరో వేలని తీసి తింటాడు. జిమ్ అత్యంత నొప్పిలో ఉంటాడు. అప్పుడు ఆ నైబర్ హీరో యొక్క గర్ల్ ఫ్రెండ్ గురించి అంతా తప్పుగా మాట్లాడతాడు. దాంతో మన హీరోకి కోపం వచ్చి అతను వాడికి గట్టిగా ఒక దెబ్బ వేసి తర్వాత తన ఫోన్ తీసుకుని ఇంటి నుంచి బయటికి వెళ్తాడు. జిమ్ తన గర్ల్ ఫ్రెండ్ క్యాట్ కి ఏమైందో చూడడం కోసం తనని వెతుకుతూ వెళ్ళాలి అనుకుంటున్నాడు. కానీ బయట చూస్తే సిచ్యువేషన్ అంతా చాలా దారుణంగా ఉంది. ఇన్ఫెక్ట్ అయిన వారు ఇన్ఫెక్ట్ అవ్వని వాళ్ళని కొట్టి టార్చర్ చేస్తుంటారు. వాళ్ళ చేతులు కాళ్ళు ఇరగొట్టి నవ్వుతుంటారు. ఏ డైరెక్షన్ లో చూసినా ప్రజల అరుపులు సౌండ్స్ మాత్రమే వినిపిస్తుంటాయి. మన హీరో సంగతికి వస్తే అతని చెయ్యి ఇంజూర్ అయి ఉన్నది. అతను తన స్కూటర్ ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఆ సౌండ్ కి అటాక్ట్ అయి చాలా మంది ఇన్ఫెక్టెడ్ మన హీరో వైపుకి పరిగెట్టి వస్తుంటారు. వాళ్ళంతా ఇతని దగ్గరికి వచ్చే లాస్ట్ మినిట్ లో మన హీరో ఎలాగోలా ఆ బండిని స్టార్ట్ చేసి బయలుదేరతాడు. వెనక ఒక జాంబీల మందే మన హీరోని పట్టుకోవడం కోసం అతని వెంట పడుతుంటాయి. వాళ్ళలో ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఉంటాడు. అతనైతే గన్తో మన హీరోని షూట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. సో మీకు ఈ పాటికి ఒకంత క్లారిటీ వచ్చి ఉంటుంది. ఈ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన వారు మిగతా సినిమాల్లో చూపించేటట్టు కొంచెం కూడా ఆలోచన లేని జాంబీస్ గా మారిపోరు. బదులుగా వాళ్ళు మిగతా వాళ్ళని టార్చర్ చేసి ఎంజాయ్ చేసి సాడిస్ట్ లాగా మారిపోతారు.
హీరో సంగతి ఇలా ఉంది. మరోపక్క మనం సబ్వే ట్రైన్ లో వెళ్తున్న మన హీరోయిన్ క్యాట్ ని చూస్తాం. ట్రైన్ లో సిచ్యువేషన్ చాలా నార్మల్ గా ఉంది. అందరూ వాళ్ళ పనులు చేస్తుంటారు. మన హీరోయిన్ బుక్ చదువుతుంది. క్యాట్ కి పక్కనే ఒక బిజినెస్ మ్యాన్ కూర్చుని ఉంటాడు. అతను చాలా తేడాగా ప్రవర్తిస్తుంటాడు. అతను మన హీరోయిన్ దగ్గర మీరు చాలా అందంగా ఉన్నారు అని స్టార్ట్ చేసి తను అతన్ని పట్టించుకోకపోయినా అతను మాత్రం తనతో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తుంటాడు. క్యాట్ ఇగ్నోర్ చేస్తుంది. అప్పుడు అతను తన చేపట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు కనుక తను చాలా టెన్షన్ అయి ఆ బిజినెస్ మ్యాన్ ని బాగా తిడుతుంది. తను అందరి ముందు అతన్ని అవమానం చేస్తుంది. ఎక్స్ట్రాలు చేస్తే పోలీసులకి కాల్ చేస్తా అని తను బెదిరించడంతో వాడు చాలా టెన్షన్ అవుతాడు. ఆ నెక్స్ట్ స్టేషన్ లో చాలా మంది ప్యాసింజర్స్ ట్రైన్ ఎక్కుతారు. వాళ్ళలో ఒక అమ్మాయి ఉంటుంది. తన పేరు మాలీ. తను నిల్చోడానికి చాలా కష్టపడుతుంటుంది కనుక హీరోయిన్ ఆ అమ్మాయికి తన సీట్ ఇస్తుంది. ట్రైన్ మళ్ళీ కదులుతుంది. ప్యాసింజర్స్ లో కూలర్స్ వేసుకుని ఉన్న ఒక వ్యక్తి ఉంటాడు. అతని కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతుంటాయి. ఎందుకంటే అతను కూడా ఈ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయి ఉన్నాడు. ఆ ప్యాసింజర్ సడన్ గా ఒక కత్తి తీసి పక్కన నిల్చుని ఉన్న ఒక వ్యక్తిని పొడి చేస్తాడు. వాడిని మాత్రం కాదండోయ్, అతను చుట్టూన్న వాళ్ళ అందరిపైన దాడి చేస్తాడు. చాలా దారుణంగా వాళ్ళందరినీ చంపేస్తుంటాడు. ఈ సీన్స్ అయితే నేను అస్సలు మీకు చూపించలేను. చివరికి కొంతమంది అతన్ని పట్టుకుంటారు. మన హీరోయిన్ ఇంకా మాలీ సంగతికి వస్తే వాళ్ళు భయంలో వణుకుతూ సైలెంట్ గా అక్కడే కూర్చుని ఉంటారు. హంతకుడు పట్టుబడిపోయాడని ప్రతి ఒక్కరు ఒకంత రిలాక్స్ అవుతారు. కానీ అప్పుడే ఆ వ్యక్తి యొక్క బ్లడ్ ఎవరిపైన అయితే పడిందో వాళ్ళు కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి అగ్రెసివ్ గా మారి అతనిలానే అందరిపైన దాడి చేయడం మొదలు పెడతారు. జాంబీల్లా మిగతా వాళ్ళని కొరికి ఆ వైరస్ ని కంపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరి మధ్య స్ప్రెడ్ చేస్తారు. కొంచెం సేపట్లోనే అక్కడ అందరూ ఇన్ఫెక్ట్ అయిపోయారు, ఇంక్లూడింగ్ ఆ బిజినెస్ మ్యాన్. అతని చేతిలో ఉన్న గొడుగుతో మాలీ కంటిని పొడి చేస్తాడు. తన ఒక కళ్ళు పోయింది. ఈ ఘోరానంతా చూడలేక హీరోయిన్ లిస్ట్ లో నెక్స్ట్ విక్టిమ్ తనే అని చాలా భయపడుతుంది. అదే సమయంలో ట్రైన్ స్టేషన్ ని చేరుకుంటుంది. డోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి. వెంటనే హీరోయిన్ క్యాట్ ఇంజూర్ అయిన మాలీని తీసుకుని పరిగెట్టడం మొదలు పెడుతుంది. పాపం మాలీ అస్సలు నడవలేకపోతుంది. అందులోనూ పెయిన్ ఎక్కువగా ఉంది. సో తను హీరోయిన్ దగ్గర నేను రాను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తుంది. అయినా అందుకు క్యాట్ ఒప్పుకోకుండా తనని అలానే వదిలేసి వెళ్ళిపోవడంలో ఇష్టం లేక నీకేం కాదు, నువ్వేం భయపడకు, పక్కనే హాస్పిటల్ ఉంది, నేను నిన్నే అక్కడికి తీసుకువెళ్తా, వన్స్ అక్కడికి వెళ్ళాక నీకు ట్రీట్మెంట్ చేస్తారు, నీకేం కాదు పద అని ధైర్యం చెప్పి తీసుకువెళ్తుంది. వెనక తిరిగి చూస్తే ఆ ఇన్ఫెక్ట్ అయిన సైకో బిజినెస్ మ్యాన్ వీళ్ళని ఫాలో చేసుకుని వస్తున్నాడు. హీరోయిన్ మరియు మాలీ వీడి చేత మాత్రం దొరకకూడదు అని పరిగెడతారు. ఒక టర్నింగ్ లో వీళ్ళొక వ్యక్తిని చూస్తారు. అతను ఇన్ఫెక్ట్ అవ్వలేదు, అతను నార్మల్ గానే ఉన్నాడు. ఆ స్ట్రేంజర్ వీళ్ళిద్దరూ ఇలా భయపడి పరిగెట్టడాన్ని చూసి మీకేమైంది, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. హీరోయిన్ క్యాట్ అతనికి వాడు మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు అని ఆ బిజినెస్ మ్యాన్ ని చూపిస్తుంది. ఈ స్ట్రేంజర్ కొంచెం మజిల్స్ తో ఉంటాడు కనుక అతను ఆ బిజినెస్ మ్యాన్ తో ఫైట్ చేయడం కోసం వెళ్తాడు. కానీ వాడు ఒక జాంబీలా ఈ స్ట్రేంజర్ యొక్క మొహాన్ని కొరికేస్తాడు. అతన్ని సివియర్ గా ఇంజూర్ చేస్తాడు. అండ్ అక్కడితో ఆగకుండా పక్కనే ఎమర్జెన్సీ యాక్స్ ని చూసి ఆ బిజినెస్ మ్యాన్ దాన్ని తీసుకుని ఈ వ్యక్తి పైన దాడి చేసి అతన్ని అతి కిరాతకంగా చంపేస్తాడు. ఇలా పాపం హెల్ప్ చేయాలనుకున్న వాడు హెల్ప్లెస్ గా చనిపోయాడు. అక్కడ నుంచి పరిగెట్టిన క్యాట్ మరియు మాలీ బయటికి వెళ్లే దారిని చూస్తారు. అక్కడ షటర్ క్లోజ్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళు అది క్లోజ్ అయ్యే లోపు తప్పించుకోవాలి అని చాలా ఫాస్ట్ గా పరిగెడతారు. ఆ బిజినెస్ మ్యాన్ కూడా వీళ్ళ వెనకాలే వస్తున్నాడు. లాస్ట్ సెకండ్ లో వీళ్ళిద్దరూ మాత్రం ఎలాగోలా సేఫ్ గా షటర్ ని దాటేస్తారు. ఆ సైకో లోపల ఇరుక్కుపోతాడు. అతను అక్కడ నుంచి మీరు ఎక్కడికి వెళ్ళినా నా నుంచి తప్పించుకోలేరు, నేను మిమ్మల్ని వెతుకుతూ వస్తా అని వార్నింగ్ ఇస్తాడు. బయటే సెక్యూరిటీ ఒక అతను ఉంటాడు. హీరోయిన్ అతని దగ్గర హాస్పిటల్ ఎక్కడ అని అడుగుతుంది. అతను వాళ్ళిద్దరిని తీసుకువెళ్తాడు. ఇప్పుడు మనకి మళ్ళీ మన హీరోని చూపిస్తారు. అతను పాపం అసలు ట్రావెల్ కూడా చేయలేకపోతున్నాడు. వీధుల్లో ఎక్కడ చూసినా శవాలు మాత్రమే ఉన్నాయి. యూజువల్ గా జాంబీ సినిమాస్ లో జాంబీస్ 10 మందిలో 9 మందిని ఇన్ఫెక్ట్ చేస్తాయి, జస్ట్ ఒకరిని మాత్రమే చంపుతాయి. కానీ ఇక్కడ ఆ నెంబర్స్ అలా ఆపోజిట్ లో ఉంది. హీరో ఒక ప్లేస్ లో స్కూటర్ ఆపి తన గాయాలకి ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాడు. తర్వాత అతను అక్కడే ఉన్న ఒక కత్తిని తన సేఫ్టీ కోసం తీసుకుంటాడు. అప్పుడే అతను పక్కనున్న ప్లే గ్రౌండ్ లో కొంతమంది ఒక వ్యక్తిని టార్చర్ చేయడాన్ని చూసి మనసొప్పక ఆ వ్యక్తికి సహాయం చేయడం కోసం వెళ్తాడు. ఆ ఇన్ఫెక్టెడ్ అందరినీ కొట్టి తరిమేస్తాడు. కానీ ఆ విక్టిమ్ యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అతను మన హీరో దగ్గర నువ్వెందుకు వాళ్ళని ఆపావు, ఇంకొంచెం సేపట్లో వాళ్ళే నన్ను చంపేస్తుంటారు, నువ్వు నన్ను కాపాడకూడదు అని బాధపడతాడు. కొంచెం సేపట్లో ఆ ఇన్ఫెక్టెడ్ మళ్ళీ అక్కడికి రావడం వల్ల జిమ్ వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకా మన హీరోయిన్ మాలీతో పాటు హాస్పిటల్ ని చేరుకుంటుంది. వాళ్ళ సిటీ మొత్తం ఆ వైరస్ వల్ల శ్మశానంలా మారిపోయిన ఈ హాస్పిటల్ మాత్రం కొంచెం సేఫ్ గానే ఉంది. ఇందులో ఎవరు ఇన్ఫెక్ట్ అవ్వలేదు. పోలీస్ ఆఫీసర్స్ అక్కడ కాపలాకి ఉన్నారు. క్యాట్, మాలీ మరియు ఆ సెక్యూరిటీ గార్డ్ నార్మల్ గానే ప్రవర్తిస్తారు కనుక హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ ముగ్గురిని లోపలికి వాళ్ళు చేసి ఇంజ్యూర్ అయిన మాలీకి వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. మాలీ తన ప్రాణాలని కాపాడినందుకు హీరోయిన్ కి థ్యాంక్ యూ చెప్తుంది. నువ్వు చేసిన హెల్ప్ ని నేను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి తను ఏడుస్తుంది. హీరోయిన్ తనని ఓదార్స్తూ నువ్వు జాగ్రత్తగా ఉండాలి, సో నేను నువ్వు చూసుకో అని ధైర్యం చెప్తుంది. నర్సు మాలీని సిటీ స్కాన్ తీయడం కోసం తీసుకువెళ్తుంది. తర్వాత క్యాట్ జిమ్ ని కాంటాక్ట్ చేయడం కోసం తన ఫోన్ ని వెతుకుతుంది. కానీ అది దొరకదు. తను దాన్ని మిస్ చేస్తుంటుంది. సో తను ఆ సెక్యూరిటీ గార్డ్ మొబైల్ తీసుకుని అందులో హీరో జిమ్ కి తను ఉన్న
లొకేషన్ చెప్పి మెసేజ్ ని పెడుతుంది. ఇదే సమయంలో టీవీ న్యూస్ లో మిలిటరీ జనరల్ ఒక అతను మాట్లాడుతుంటాడు. అతను వాళ్ళ దేశంలో స్ప్రెడ్ అవుతున్న ఆ వైరస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ వైరస్ నార్మల్ ప్రజల్ని సాడిస్ట్లుగా మార్చిస్తుంది. ఆల్రెడీ మన దేశంలో దాదాపు 50 లక్షల మంది ఈ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు. అండ్ ఇదంతా జస్ట్ కొన్ని గంటల్లో జరిగింది. సో మీలో ఎవ్వరూ బయటికి వెళ్ళకండి. ముందు వెనక తెలియని వాళ్ళని నమ్మకండి. ఎవరైనా తేడాగా ప్రవర్తిస్తే వాళ్ళకి దూరంగా ఉండండి. అది మీ ఫ్యామిలీ అయినా సరే, ఇన్ఫెక్ట్ అయిన వారు ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తారు. సో అందరూ ఇంట్లోనే ఉండండి అని జాగ్రత్తలు చెప్తుంటాడు. కానీ ఆ మిలిటరీ జనరల్ కూడా ఆల్రెడీ ఈ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంటాడు. స్వెట్ అవుతూ అతని కళ్ళు బ్లాక్ కలర్ లో మారిపోతాయి. సడన్ గా అతను పక్కనున్న ప్రెసిడెంట్ ని పట్టుకొని ఒక గ్రెనేడ్ ని యాక్టివేట్ చేసి దాన్ని అతని నోట్లో పెట్టి పేల్చేస్తాడు. ఇలా ప్రెసిడెంట్ టీవీ లైవ్ లో అందరి ముందు చనిపోతాడు. ఇలా లైవ్ టెలికాస్ట్ కట్ అవుతుంది. ఇది చూసి సిటిజన్స్, హాస్పిటల్లో ఉన్న వాళ్ళు అందరూ చాలా భయపడతారు. ఆల్రెడీ ఈ వైరస్ మరియు జాంబీల ప్రాబ్లమే భరించలేకపోతే హాస్పిటల్లో ఇద్దరు పొలిటికల్ రీజన్స్ కారణంగా ఫైట్ చేసుకుంటారు. గవర్నమెంట్ తప్పే ఇదంతా అని ఒకడు, గవర్నమెంట్ ఇందులో ఏం చేసిందిరా అని ఇంకొకడు అక్కడ గొడవ పడి అందరికి ఇబ్బంది కలిగిస్తారు. దాంతో ఒక పోలీస్ ఆఫీసర్ గన్ బయటికి తీసి అందరినీ కామని చెప్తాడు. ఇదే సమయంలో మన హీరోయిన్ ఒక విషయాన్ని చూసి షాక్ అవుతుంది. హాస్పిటల్ బయట ఆ సైకో బిజినెస్ మ్యాన్ వచ్చున్నాడు. అతను మన హీరోయిన్ చూడగానే నవ్వుతాడు. వాడి చేతిలో అదే గొడ్డలి ఉంది. అతను దాన్ని యూజ్ చేసుకుని ఆ పోలీస్ ఆఫీసర్ పైన దాడి చేసి అతన్ని చంపిస్తాడు. వెంటనే మిగతా ఇన్ఫెక్టెడ్ పీపుల్ అందరూ లోపలికి వచ్చి హాస్పిటల్లో ఉన్న వాళ్ళ పైన దాడి చేయడం మొదలు పెడతారు. హీరోయిన్ ఒక డైరెక్షన్ లో వెళ్లి తప్పించుకుంటుంది. ఆ సెక్యూరిటీ గార్డ్ ఇంకో డైరెక్షన్ లో వెళ్తాడు. అతను మాలీని చూస్తాడు. తనకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కానీ అతను తనకి హెల్ప్ చేయకుండా అతను మాత్రం వెళ్లి కొన్ని టేబుల్స్ కింద దాక్కుంటాడు. ఆ సైకో బిజినెస్ మ్యాన్ లోపలికి వచ్చి మన హీరోయిన్ కోసమే వెతుకుతుంటాడు. అతనికి మాలీ కనిపిస్తుంది. తను ఇప్పుడే ట్రీట్మెంట్ తీసుకుంది. తనకి ఇంకా హీలింగ్ కూడా కాలేదు. అయినా కూడా ఈ బిజినెస్ మ్యాన్ అసలు కనికరం లేకుండా అతను మాలీని మళ్ళీ చాలా దారుణంగా టార్చర్ చేస్తాడు. టేబుల్ కింద దాక్కునున్న ఆ సెక్యూరిటీ గార్డ్ తన అరుపులు వినలేక చెవులు మూసుకుంటాడు. ఇంకో పక్క హీరోయిన్ తను సౌండ్ చేయకూడదని షూస్ విప్పి ఆ సెక్యూరిటీ గార్డ్ మొబైల్లో హీరోకి కాల్ చేస్తుంది. జిమ్ దగ్గర తను సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హాస్పిటల్లో అందరూ ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు, నాకేం చేయాలో తెలియట్లేదు అని తను చెప్పినప్పుడు జిమ్ తన దగ్గర నువ్వు అక్కడే ఉండు, ఏదైనా ఒక మంచి సేఫ్ అయిన ప్లేస్ ని చూసి దాక్కో, నేను నీకోసం వస్తాను, ఖచ్చితంగా వస్తాను, అప్పటి వరకు జాగ్రత్తగా ఉండు, మొబైల్ ఫోన్ ని సైలెంట్ లో పెట్టుకో, నేను అక్కడికి రాగానే నీకు కాల్ చేస్తా అని చెప్తాడు. హీరోయిన్ సరే అని చెప్తుంది. అతనికి ఐ లవ్ యూ అని చెప్తుంది. జిమ్ కూడా లవ్ యూ టీ చెప్పి కాల్ కట్ చేస్తాడు. కానీ అతని బాడీలో ఏదో చేంజెస్ జరుగుతున్నాయి. హీరోకి ఆపోజిట్ లో ఉన్న ఒక బొమ్మ తల ఏదో జాంబీలా అతనికి అనిపిస్తుంది. కానీ ఇప్పటికైతే అతని కండిషన్ నార్మల్ గానే ఉంది. జిమ్ అతనికి ముందు కనిపిస్తున్న సిటీ యొక్క వ్యూని చూస్తాడు. సిటీ మొత్తం పాడైపోయి ఉంటుంది. ఎక్కడ చూసినా ఫైర్ తో మొత్తం పొగతో కనిపిస్తుంది. ఇప్పుడు మనకి మళ్ళీ హాస్పిటల్ ని చూపిస్తే ఆ సెక్యూరిటీ గార్డ్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. అతను మెల్లమెల్లగా బయటికి వెళ్లే దారిని వెతుకుతూ వెళ్తుంటే ఒక ప్లేస్ లో మాలీని చూస్తాడు. తను ఇప్పుడు పూర్తిగా ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంటుంది. తను ఎవరిదో ఒక అతని బాడీని ముక్కలు చేసి అతని మాంసాన్ని తింటూ ఉంటుంది. మాలీ ఈ గార్డ్ ని చూసి అతని దగ్గరికి వచ్చినప్పుడు అతను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ చాలా మంది ఇన్ఫెక్టెడ్ అతన్ని పట్టుకుంటారు. మాలీ సర్జరీలో కట్ చేసి ఒక డివైస్ ని యూజ్ చేసుకుని అతన్ని కూడా కట్ చేసిస్తుంది. ఇంకా హీరోయిన్ ఎక్కడైతే కూర్చుని ఉంటుందో అక్కడికి ఇంకో 2 జాంబీస్ వస్తాయి. సో తను వాటి దగ్గర నుంచి తప్పించుకుని పరిగెడుతూ ఒక రూమ్ లోకి వెళ్లి డోర్ ని లాక్ చేసుకుంటుంది. కానీ తన బ్యాడ్ లక్ ఇంకో దారిని యూజ్ చేసుకుని ఆ సైకో బిజినెస్ మ్యాన్ మెల్లమెల్లగా లోపలికి వచ్చేస్తుంటాడు. ఇది చూసిన హీరోయిన్ వాడిని ఎలానో ఆపడం కుదరదు కనుక ఎగ్జిట్ అయ్యే వేరే మార్గం కోసం వెతుకుతూ ఏది దొరకకపోయేసరికి తను అక్కడే దాగుంటుంది. వాడు లోపలికి వచ్చేస్తాడు. హీరోయిన్ కోసం వెతుకుతూ మాలీని తను ఎలా టార్చర్ చేస్తాడో ఆ విషయాలన్నిటి గురించి చెప్పి నెక్స్ట్ నువ్వే రెడీగా ఉండు అని చెప్తుంటాడు. క్యాట్ వీడితో ఫైట్ చేయనిదే వేరే మార్గం లేదని తను ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ని యూజ్ చేసుకుని వెనక నుంచి అతని పైన దాడి చేస్తుంది. తను వాడిని కిందకి తోసి ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ తో వాడి తల చితగొడుతుంది. హీరోయిన్ కి వాడి పైన కోపం మొత్తాన్ని తను ఇక్కడే చూపించేస్తుంది. తనైతే ఫుల్ గా రక్తంలో తడిచిపోతుంది. ఇలా సైకో చనిపోతాడు. అమ్మయ్య ప్రాబ్లం సాల్వ్ అయింది అని అనుకుంటే సడన్ గా హీరోయిన్ దగ్గరికి ప్రొటెక్టివ్ సూట్ వేసుకున్న ఒక డాక్టర్ వస్తాడు. అతను తనని ఒక సేఫ్ అయిన ప్లేస్ కి తీసుకువెళ్తాడు. ఆ ప్లేస్ లో ఈ డాక్టర్ ఆ వైరస్ కి ఒక యాంటీడోట్ ని తయారు చేసే పనిలో ఉన్నాడు. మన హీరోయిన్ శరీరం అంతా ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయి ఉన్న ఆ సైకో యొక్క రక్తం ఉంది. సో ఈ డాక్టర్ ముందు తనని స్నానం చేసి తనని తాను క్లీన్ చేసుకోమంటాడు. అతని దగ్గర ఒక గన్ కూడా ఉంది. ఇన్ కేస్ మన హీరోయిన్ మ్యూటేట్ అయితే తనని షూట్ చేసేవాలి అని అతను రెడీగా ఉన్నాడు. వేరే ఆప్షన్ లేక క్యాట్ అతను చెప్పినట్టే చేస్తుంది. ఆ డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తను ఇంతసేపు అయినప్పటికీ తను ఎటువంటి సింటమ్స్ చూపించట్లేదంటే మేబీ తను ఈ వైరస్ కి ఇమ్యూన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఆ డాక్టర్ మన హీరోయిన్ బ్లడ్ శాంపిల్స్ ని తీసుకోవాలి అని అనుకుంటాడు.
అతను హీరోయిన్ దగ్గర ఈ వైరస్ ఎలా పనిచేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మన బ్రెయిన్ లో లింబిక్ సిస్టమ్ అనే ఒక పార్ట్ ఉందంట. మనకి కోపం లాంటి స్ట్రెస్ఫుల్ ఎమోషన్స్ రావడానికి ఈ పార్టే కారణం. ఈ వైరస్ ఆ పార్ట్ ని టార్గెట్ చేస్తుంది. అందువల్ల ప్రజలు కోపం లాంటి ఎమోషన్స్ ని అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతారు. ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు మనలానే ఆలోచించగలరు. వాళ్ళ పాస్ట్ మొత్తం వాళ్ళకి గుర్తుంటుంది. వాళ్ళు చేస్తున్నది తప్పని తెలిసినా జస్ట్ వాళ్ళ డిసైర్స్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక ఇలా కంటికి కనిపించే వాళ్ళందరినీ టార్చర్ చేసి సాడిస్ట్లుగా మారిపోతారు అని చెప్తాడు. సో నార్మల్ పీపుల్ బ్లింక్ చేయకుండా ఉండడం అనేది ఎంత కష్టమో, ఈ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు వైలెన్స్ ని మర్చిపోవడం అనేది కూడా అంతే కష్టం. తర్వాత హీరోయిన్ తన మురికి బట్టలని డస్ట్బిన్ లో పడేయడం కోసం వెళ్తుంది. అప్పుడే తను అందులో ఏదో కదలడని నోట్ చేస్తుంది. చూస్తే అందులో ఉన్నది ఒక ఇన్ఫెక్ట్ అయిన బేబీ. వెంటనే ఆ డాక్టర్ మన హీరోయిన్ ఒంట్లో ఆ వైరస్ ని ఇంజెక్ట్ చేసి తనని హ్యాండ్ కఫ్ చేసిస్తాడు. అతను చెప్తాడు, నీ ఒంట్లో నుంచి కొంచెం కొంచెం బ్లడ్ తీసి టెస్ట్ చేసే అంత ఓపిక నాకు లేదు. 5 minutes వెయిట్ చేస్తా. ఇన్ఫెక్ట్ అయితే నేను చంపేస్తా. నార్మల్ గానే ఉన్నావంటే రూఫ్ టాప్ కి ఒక హెలికాప్టర్ వస్తుంది. అందులో నిన్ను వేరే ప్లేస్ కి తీసుకుని వెళ్తా అని చెప్తాడు. అసలుకి వీళ్ళు ఇప్పుడు ఉన్నది మ్యాటర్నిటీ వార్డ్ లో. ఇక్కడ ఉన్న బేబీస్ పైన కూడా ఈ డాక్టర్ ఎక్స్పెరిమెంట్ లో చేసుంటాడు. కానీ అతని ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయ్యింది. నేనంత మూర్ఖుణ్ణి కాను, మానవ జాతిని కాపాడడం కోసమే ఈ పనిని చేశాను. నాకు వేరే లాజికల్ ఆప్షన్ దొరకలేదు అని అతను హీరోయిన్ దగ్గర చెప్తాడు. క్యాట్ దొంగతనంగా మొబైల్లో హీరోకి మెసేజ్ పెడుతుంది. తను ఉన్న ఫ్లోర్ నెంబర్ చెప్పి డాక్టర్ దగ్గర గన్ ఉంది అని కూడా చెప్తుంది. జిమ్ హాస్పిటల్లోనే ఉన్నాడు. అతను ఆ మెసేజ్ ని చూస్తాడు. 5 minutes అయిపోయింది. మన హీరోయిన్ ఒంట్లో ఎటువంటి రియాక్షన్ చూపించదు. సో ఈ డాక్టర్ తనని రూఫ్ టాప్ కి తీసుకుని వెళ్ళాలి అని నిర్ణయించుకొని గన్ పట్టుకుని బయటికి వెళ్లి జాంబీస్ ఏమైనా వస్తున్నాయా అని చూస్తాడు. అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక జాంబీ గొడ్డలితో డాక్టర్ కాలు పాదాన్ని నరికిస్తుంది. అక్కడితో ఆగకుండా ఆ గాయంలోనే వామిట్ చేసేస్తుంది కూడా. ఆ డాక్టర్ వాటిని చంపేయగలుగుతాడు. కానీ ఇప్పుడు అతను కూడా ఇన్ఫెక్ట్ అయిపోయాడు. వీడిని తీసుకువెళ్తే మాత్రమే హెలికాప్టర్లో ఆలోచిస్తారేమో అని క్యాట్ అతనికి హెల్ప్ చేసి తను ఆ డాక్టర్ ని రూఫ్ టాప్ కి తీసుకువెళ్తుంటుంది. అప్పుడే దారిలో డోర్ ఓపెన్ చేసుకుని హీరో అక్కడికి వస్తాడు. అతని కళ్ళు బ్లాక్ కలర్ లో ఉంది. అతను సైకోలా నవ్వుతున్నాడు. అతను హీరోయిన్ ని చూసి, నేను ప్రామిస్ చేసినట్టే వచ్చేస్తాను క్యాట్, నీ పక్కన ఎవరు, అతను నీ కొత్త బాయ్ ఫ్రెండా అని అడుగుతాడు. జిమ్ ఇన్ఫెక్ట్ అయిపోయాడు అని హీరోయిన్ కి అర్థమైపోతుంది. కానీ తనకి ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. అతను వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆ డాక్టర్ హీరోని కూడా షూట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు హీరోయిన్ అతన్ని ఆపుతుంది. ఆ బుల్లెట్ అయితే జిమ్ కి తగులుతుంది. అయినా వాడు ఆగడు. కత్తి పట్టుకుని స్పీడ్ గా వచ్చి ఆ డాక్టర్ ని నరుకుతాడు. డాక్టర్ ఏమో ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయి ఉన్నాడు. అతనిలో వైరస్ పనిచేసి ఇంకా గట్టిగా కొట్టు అని మన హీరోని రెచ్చగొడతాడు. వీళ్ళిద్దరూ ఇలా బిజీగా ఉన్న టైంలో హీరోయిన్ రూఫ్ టాప్ కి వెళ్లి డోర్ ని ఓపెన్ చేసుకుని అటువైపుకి వెళ్లి లాక్ చేసుకుంటుంది. జిమ్ ఆ డోర్ బ్రేక్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు. అతను క్యాట్ దగ్గర, దయచేసి డోర్ ఓపెన్ చేయ క్యాట్, నీకోసమే నేను ఇంత దూరం వచ్చున్నాను. నువ్వంతే నాకు చాలా ఇష్టం. నీ పక్కనే నేను ఉండాలనుకుంటున్నా అని నార్మల్ గా మాట్లాడుతూ అలానే కొంచెం సైకోలా కూడా మాట్లాడుతుంటాడు. హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ ని ఈ పరిస్థితిలో చూసి తను చాలా గట్టిగా ఏడుస్తుంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్. కొంచెం సేపట్లో మన హీరోయిన్ కూడా ఒక సైకోలో నవ్వడం మొదలు పెడుతుంది. అంతే, తను ఇమ్యూన్ కాదు. ఆ వైరస్ తన ఒంట్లో కొంచెం లేట్ గా పనిచేసింది అంతే. సో తను కూడా ఇప్పుడు ఈ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిపోయింది. అలా నవ్వుతూ క్యాట్ హెలికాప్టర్ సౌండ్ వినగానే తను పరిగెట్టి స్టార్స్ ఎక్కి డోర్ ఓపెన్ చేసుకుని రూఫ్ టాప్ కి వెళ్తుంది. కానీ తను ఒక ఇన్ఫెక్టెడ్ అవ్వడం వల్ల అందులో ఉన్న వాళ్ళు మన హీరోయిన్ ని షూట్ చేసి చంపేస్తారు. తన అరుపులు శబ్దం వినిపిస్తుంది. సో హీరోయిన్ చనిపోయింది. ఇక్కడితో ఈ సినిమాని కూడా ఎండ్ చేసేస్తారు. సో ఇది ఒక సాడ్ ఎండింగ్. అసలుకి ఈ సినిమా పేరు ఏంటంటే ద సాడ్నెస్. 2021 లో రిలీజ్ అయిన సినిమా ఇది. ఎండింగ్ కి తగ్గట్టు సినిమా పేరు పెట్టారా లేదంటే సినిమా పేరుకి తగినట్టు ఎండింగ్ ని ఫిక్స్ చేశారో నాకైతే అర్థం అవ్వట్లేదు. అండ్ ఈ సినిమా మీకు ఎలా అనిపించింది? నిజం చెప్పాలంటే ఈ సినిమాలో వైలెన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా సీన్స్ లో ఫుల్ గా బ్లడ్ మాత్రమే ఉంటుంది. నేను ఆ సీన్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మీకు చూపించలేదు. సో సినిమాని ఎవరైనా డైరెక్ట్ గా చూడాలి అని అనుకుంటే వాళ్ళకి నేను ముందే వార్నింగ్ ఇచ్చేస్తున్నా. సో అంతే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి సినిమాతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు టేక్ కేర్.